కర్నూలు ఫ్లడ్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఏవైనా ఉపద్రవాలు కావచ్చు, అక్కడలో మీరు అందరూ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామంటున్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చేశారా, లేదంటే సమాజం కోసమే చేశారా? నేను అదే చెప్తున్నానండి, రాజకీయాలపైన ఎప్పుడూ ఆసక్తి లేదు నాకు. అసలు రాజకీయాలలో వెళ్తాను అన్నది ఒక ఇట్స్ లైక్ ఎప్పుడు అలాంటి ఊహ కూడా లేదు నాకు. ఐ వాజ్ షాక్ అనమాట. ఆఫర్ వచ్చి నేను మా హస్బెండ్ వాళ్ళు కన్విన్స్ చేసేటప్పుడు కూడా నేనేంటి పాలిటిక్స్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో ఉండేదాన్ని. ఏంటి అసలు ఇది అర్థం కావట్లేదు, ఎక్కడ వెళ్ళిపోతున్నా, ఏం చేస్తున్నా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు ఎప్పుడు కూడా రాజకీయాల పైన మాకు ఆసక్తి లేదండి. మీకు ఎలా ఆఫర్ వచ్చిందంటారు? అంటే మిమ్మల్ని ఎలా గుర్తించారు వాళ్ళు అసలు? అక్కడ ఏంటంటే మాకును మా హస్బెండ్కి స్పెషల్లీ ఏరా సుప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతోటి చాలా క్లోజ్ రిలేషన్ అండి. అయితే అక్కడ ఇలాగే జగనన్న కొత్త క్యాండిడేట్స్ని చూస్తున్నారు. హీ వాంట్స్ టు హ్యావ్ అ న్యూ ఫ్రెష్ పీపుల్, అంటే అసలు పొలిటికల్గా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని చూసుకుంటున్నారు, అలా కావాలనుకుంటున్నారు. అయితే అన్న సజెస్ట్ చేశారు, ఒకసారి ఇలాగే సమ్ డిన్నర్లో అలా కూర్చొని క్యాజువల్ మాటల్లో డిస్కషన్లో వచ్చింది, నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదు అన్నట్టు మా హస్బెండ్కి చెప్పడం. ఆయన ఆలోచించి సరదాగా సరే చూద్దాంలేండి చేద్దాంలేండి అన్న ఒక, అంటే అనుకోకుండా వెళ్ళిపోయిన జర్నీ అది, అంతే అండి. ఇప్పుడు మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందిస్తామంటున్నారు, క్వాలిటీ మాటున క్వాంటిటీ కూడా ఏమైనా దండిగా తీసుకుంటారా మీరు? ఐ వాంట్ టు బి వెరీ ఓపెన్ అండ్ వెరీ క్లియర్ అండి. క్వాలిటీ ఇచ్చేటప్పుడు మీరు హైర్ చేయాలి క్వాలిటీ టీచర్స్ని. So the well trained and well educated and baga experience unna vallani. So when you have to hire educated quality teachers, you need to pay them. So everything, it's all interlinked. So it's that, like, the amount what we are collecting, amount ki tagga quality istunama leda. ఇప్పుడు రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉందంటే you have to have your digital equipment, smart boards, all this kind of equipment, everything you have to pay and take. Even ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఇట్స్ లైక్ అ కంప్యూటర్ ఏదో ఒకసారి ఇన్వెస్ట్ చేసిన అలా కాదు. దెర్ ఈస్ సిలబస్ విచ్ యూ నీడ్ టు పే ఎవ్రీ మంత్ టు అదర్స్. సో దే ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ amount is involved, the finance is involved. So you need to see that what you are charging and what you are giving. So అక్కడ మనం అది బ్యాలెన్స్ చేసుకుంటే అది సరిపోతుంది. అక్కడ మనకు తెలుస్తుంది మనం చార్జ్ చేసే దానికి మనం క్వాలిటీ ఈక్వల్గా ఆ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ ఇస్తున్నామా లేదా. సో దిస్ ఇస్ వాట్ ఇట్ బ్యాలెన్సెస్ అండి. సేవా దృక్పథం అనేది మీ మనసులో ఉన్నప్పుడు మీ విద్యా సంస్థలో ఏమైనా పూర్వ విద్యార్థులకు ఉచిత విద్యను ఏమైనా అందిస్తున్నారా? వన్ థింగ్ అండి, ఇక్కడ మేము మా స్కూల్లో అందించట్లేదు, కానీ మేము కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని మా టీచర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకి అంటే ఫ్యూ అవర్స్ వాళ్ళకి అక్కడ టీచ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి, పిల్లలకి కావాల్సిన ఏదైనా లైక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము. అండ్ ఇయర్లీ వన్స్ ఎవ్రీ ఇయర్ 15th ఆగస్ట్కి మేము ఏదైతే అడాప్ట్ చేసుకున్న విలేజెస్ ఉన్నాయో అక్కడి నుంచి స్టూడెంట్స్ని మేము హైదరాబాద్కి తీసుకొస్తాం. ఒక 3 days క్యాంప్ రన్ చేస్తాం. రన్ చేసి మా స్టూడెంట్స్, మా పిల్లలు వాళ్ళకి ఓవర్ నైట్ అంతా అకామిడేషన్, ఫుడ్ అండ్ టూరింగ్, హైదరాబాద్లో మొత్తం ప్లేసెస్ అన్ని విజిట్ చేయించడం, ఇవన్నీ కాకుండా ఆ 3 days మా స్టూడెంట్స్ వాళ్ళకి టీచ్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ జనరల్ అండ్ ఎడ్యుకేషన్ గురించి కూడా, అకాడమిక్స్ కూడా. ఇవి ఎవ్రీ ఇయర్ వీ డూ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మళ్ళీ సోషల్ యాక్టివిటీస్లో మా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మేము రామకృష్ణ మఠ్ ద్వారా కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ ద్వారా కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేస్తూ పోతాం. అంటే ఇది ఏడాదిలో ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు. అంటే ప్రభుత్వ పాఠశాల అంటే అందరికీ కూడా చులకన భావమే. విద్యాభ్యాసం సరిగ్గా ఉండదు, టీచర్లు కూడా సమయపాలన పాటించరు, ఇష్టానుసారం వస్తుంటారు వెళ్తుంటారు. అంటే జీతాలు తీసుకున్నంత మేర విద్యాభ్యాసం అంటే నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవుతున్నారు. అయితే ప్రతిభాపాఠులు ఎంతో ఉన్న వారికి అక్కడ ఉపాధ్యాయులు సరిలేక కూడా వెనకబడిపోతున్నారు. అలాంటి 1-2 విద్యార్థులకు మీరు సంవత్సరంలో ఒకసారి గుర్తించి మీ దగ్గర ఎందుకు ఉచిత విద్యను అందించలేకపోతున్నారు? ఉచిత విద్య అందించడంలో తప్పలేదండి, వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే మా స్టాఫ్, మా టీచర్స్, పిల్లలు వీళ్ళందరికీ వీ హ్యావ్ అ కన్సెషన్స్, ఉచితంగా అది ఉంటుంది. కాకపోతే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఒక క్లాస్ ఆఫ్ స్కూల్లో ఒక పోర్ చైల్డ్ని మనం ఎడ్యుకేట్ చేస్తాం. ఒక 10% 15% పిల్లలకి మన దగ్గర కలుపుతాం అనుకోండి. పిల్లలకి తెలియదు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక సమస్య అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారు.
అన్ని రకాల పిల్లలు ఉంటారు. ఎఫర్ట్ చేసే పిల్లలు, ఎఫర్ట్ చేయని పిల్లలు. పిల్లలకి తెలియనప్పుడు ఒకటే క్లాస్లో ఒకటే పక్కన కూర్చొని కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో ఉన్నంత వరకు తెలియదండి. స్కూల్ బయట విషయాలు కూడా పిల్లలు షేర్ చేసుకుంటారు. నా దగ్గర ఇది ఉంది, మా ఇంట్లో అది ఉంది, మా దగ్గర ఇది ఉంది, మా డాడీ ఇలా చేస్తారు, మా అమ్మ అది కొంటారు. ఆ కంపారిజన్లో ఈ పోర్ పిల్లలు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రెషర్ పెడతారు. సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుంది పిల్లల పైన, ఇది వాళ్ళకి అర్థం కాదు. బికాజ్ నా దగ్గర, మా పేరెంట్స్ దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నాకు ఇవ్వలేరు అన్నది అర్థం కాదు. వాళ్ళకి ఒకటే ఉంటుంది, మా పేరెంట్స్ నాకు ఇవ్వట్లేదు. అది ఎంత నెగిటివ్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కొన్ని కారణాలు సైకలాజికల్గా మనకి పిల్లలపైన ఎఫెక్ట్ పడకూడదు. దీనివల్ల ఒకటే సజెస్ట్, నేను కూడా మొన్న హెచ్ఆర్డీ మీటింగ్లో కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇదే సజెస్ట్ చేశాను. మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి క్వాలిటీ ఇవ్వాలి, ఎన్వైర్న్మెంట్ వాళ్ళకి సరౌండింగ్స్ అన్నీ బాగా చేయాలి అంటే వాళ్ళకి మనం డిఫరెంట్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉన్న దాంట్లో మనం బెస్ట్ ఇవ్వాలి. అంతేకాని ఆ పిల్లల్లో ఆ కంపారిజన్స్ తీసుకురాకూడదు అనేది దట్స్ ఆర్ ఐడియా. సో అందుకనే మేము ఏం చేస్తాం అంటే, వీ హ్యావ్ అడాప్టెడ్ విలేజెస్, వీ హ్యావ్ అడాప్టెడ్ స్కూల్స్. మేము కొంతమంది పిల్లలకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి చదివిస్తాం. కానీ ఆ పిల్లలు ఈ పిల్లలతో కలిసి కూర్చుని ఇట్స్ గుడ్, వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కానీ సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతారు, రేపు సమాజంలో ఎటువంటి రిపర్కషన్స్ అంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది కూడా మనం ఆలోచించాలండి. ఓకే, మీరు చెప్పేది కొంతవరకు వాస్తవమే అనుకుంటాం మేడం. అయితే మీరే అంటున్నారు, మీ విద్యార్థులకు ఇప్పటి నుంచి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాము, ఎక్కడ ఎలాంటి విపత్తులు కలిగినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి మనం అక్కడ వాళ్ళకు సేవ చేయించడము అన్ని కూడా కార్యక్రమాలు. అలాంటి విపత్తులు జరిగినప్పుడు అంటే డ్రాట్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు అక్కడ పూర్ అండ్ పూర్ చిల్డ్రన్స్ కావటం, ఫ్యామిలీస్ కావటం, మీరు సర్వీస్ ఇస్తున్నారు త్రూ మీ విద్యార్థుల ద్వారా. అంతటి సేవా దృక్పథం అలవర్చుకున్న విద్యార్థుల్లో ఇలాంటి భేదభావాలు ఎందుకు వస్తాయంటారు? భేదభావాలు అనేది ఒకటి చెప్తానండి. మనం ఆ సర్వీస్ని చేసేటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సెన్సిటివిటీకి ఆ మూమెంట్లో మనం సర్వీస్ చేస్తాం. తర్వాత మళ్ళీ దే హ్యావ్ దే ఓన్ లైఫ్ స్టైల్స్. ఇంటికి వెళ్ళాక కూడా అదే మూడ్లో అదే మైండ్లో ఉండరండి పిల్లలు. వాళ్ళకి సెన్సిటివిటీ ఉంటుంది, మనం చెయ్యాలి, సర్వీస్ చేయాలి అని ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం దే కాంట్ కాంప్రమైజ్ వాళ్ళ లైఫ్ని. ఆ అబ్బాయి చాలా పూర్గా ఉన్నాడు, ఆ అబ్బాయికి తినడానికి కూడా లేదు కదా, అలా అని నేను ఐస్ క్రీమ్ తినకుండా మానేస్తాను కంప్లీట్గా. విల్ యూ గివ్ అప్ యువర్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ అండ్ బర్గర్స్ అండ్ వాట్ యువర్ పేరెంట్స్ ఇచ్చేవన్నీ వదిలేసుకుంటా? అది కాదు, అలా చేయలేరు. ఆ పిల్లవాడికి సమస్య ఉంది అంటే ఆ టైంలో హెల్ప్ చేయాలి, ఆ అబ్బాయి ఏ పరిస్థితుల్లో ఉన్నారు హెల్ప్ చేయాలి అన్న ఒక స్పందన వాళ్ళలో ఉండి ఆ సమయంలో హెల్ప్ చేస్తారేమో. ఆ అబ్బాయి అలాగే బతుకుతున్నాడు కదా, నేను కూడా అలాగే బతకాలి అని, నేను కూడా అలాగే నా జీవితాన్ని గడపాలి అన్నదైతే రాదు. సో అలాంటి త్యాగం చేసుకుని అలా చేసేది ఎక్కడ ఉండదండి. ఆ ఇన్స్పిరేషన్ అనేది వేరు, మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్లో వాళ్ళ రొటీన్ దాంట్లో ఉండడం వేరు. అంటే మీ స్కూల్లో అంటే పిల్లలంతా కూడా పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి తిండి పదార్థాలు తీసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారంటారా? కాదండి, ఇప్పుడు మీరు చూడండి, మనం రెగ్యులర్గా మేము ఫుడ్ సర్వ్ చేస్తాము, కానీ వారానికి ఒక్కసారైనా వెళ్ళి తినరంటారా పిల్లలు? సొసైటీలో మనం వన్స్ ఇన్ అ వీక్ మనం బయటికి తీసుకెళ్తాం పిల్లల్ని, అక్కడ వాళ్ళకి కనిపించే ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ తినరంటారా? తింటారు, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరూ కూడా తీసుకుంటారు. కానీ అఫోర్డబిలిటీ అనేది ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది కాబట్టి ఒకరు వన్స్ ఇన్ అ వీక్ తీసుకుపోవచ్చు, కొందరు వన్స్ ఇన్ 15 days తీసుకుపోవచ్చు, ఒకరు నెలకు ఒకసారి తీసుకెళ్ళచ్చు. డిఫరెంట్ ఫైనాన్షియల్ వాళ్ళ ఫైనాన్షియల్ దాన్ని బట్టి వాళ్ళ లివింగ్ స్టైల్ బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. అందరూ అలాగే ఉంటారా అని జనరలైజ్ చేసి చెప్పను, అలా అని ఎవరు తినరు అని కూడా చెప్పను. ఇట్స్ లైక్ నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.